మామ ఈ జనరేషన్లో సక్సెస్ అవ్వడం కష్టమని చాలామంది అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలానే అనుకున్నాను. కానీ రాడ్ రియాలిటీకి వద్దామా? డిసిప్లైన్డ్గా టైం టు టైం వర్క్ చేస్తున్నాడు నువ్వెవరినైనా చూసావా? అది చాలా రేర్ మామ. అసలు ఈ జనరేషన్లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ మామ. ఎందుకు అంటావా? ఇప్పుడు ఎవరిని చూసినా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. అందరూ ఇన్స్టా చూసుకొని ఫోన్ స్క్రోల్ చేసుకొని అమ్మాయిల వెనకాల తిరుక్కొని చాటింగ్ చేసుకుంటూ ఉంటున్నారు. అదే ఈ టైంలో నువ్వు కానీ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్డ్గా ఉంటే యూ బీ ద టాప్ 1% బావ. నేను కన్సిస్టెన్సీగా 100 days డిఎస్ఏ చేసాను మామ. కావాలంటే నా లింక్డ్ఇన్ పేజ్ కామెంట్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయి. ఇప్పుడు నా ఫోకస్ అంతా ఇంగ్లీష్ మీదనే. లాస్ట్ వీడియోలో స్టోరీ నుంచి వొకాబులరీ కలెక్ట్ చేసుకోమని చెప్పాను కదా. ఈ వీడియోలో ఆ వొకాబులరీని మన డైలీ కన్వర్జేషన్లో ఎలా వాడాలో చెప్తాను మామ. మనం కలెక్ట్ చేసుకొని దాచుకోవడం వేస్ట్ మామ. అందుకే ఎలా వాడాలో నేర్చుకో. ఈ టిప్తో నీకు మొత్తం అర్థమైపోద్ది ఎలా వాడాలో కూడా. మామ ఇక్కడ చూసావు కదా, ఫస్ట్ అయితే కన్వర్జేషన్ స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత ఇది మెయిన్ స్టెప్ అనమాట. నేను 5 వొకాబులరీస్ నేర్చుకున్నాను అని చెప్పి 8 నేర్చుకున్నాను పెట్టాను, యాంపిల్ పెన్ని అని చెప్పి. దాని తర్వాత కన్వర్జేషన్ చేద్దామని అడిగాను. ఇది మెయిన్. ఇది చూడండి, ఇలా అడగడం వల్ల మనం కన్వర్జేషన్ చేయొచ్చు అనమాట. చాట్‌జీపీటీ అక్కడ తనే సెట్ చేస్తుంది. యాంపిల్ అనే వొకాబులరీ యూజ్ చేసుకొని కన్వర్జేషన్ స్టార్ట్ చేసింది. నేను ఇక్కడ ఇమ్మెన్స్లీ అని యూజ్ చేసి స్టార్ట్ చేశాను. అలా చూసుకుంటే కన్వర్జేషన్ అలాగా చేశాను కదా. అలా ఇంకోటి చూడండి, ఇక్కడ నేనేమో కరెక్ట్గా చెప్పకపోతే, కరెక్ట్గా టైప్ చేయకపోతే తను మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ ఇచ్చింది అనమాట. ఇలా కానీ చెప్పొచ్చు, ఇలా కానీ చెప్పొచ్చు. ఈ రకంగా మన కన్వర్జేషన్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట చాట్‌జీపీటీతో. అది కూడా యూజింగ్ వొకాబులరీ. చాట్‌జీపీటీ వాడడం నేర్చుకున్నామా? నీ డైలీ టాస్క్ని సింప్లిఫై చేసుకో. అలాగే ఈ టిప్ నీకు నచ్చినట్టుగా అయితే మాత్రం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు.